హాయ్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేయమాట. పిల్లలే కాదు, మనం కూడా భోంచేసేసాక లాస్ట్‌న ఇలాంటి ఉండ ఒకటి తింటే ఆ టేస్టే వేరబ్బా! అరుగుదలకు కూడా చాలా మంచిది. బెల్లం కూడా ఈ కరకజ్జి ఉండైతే మా చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళమాట. ఇప్పుడొచ్చిన కరకజ్జి ఉండలైతే మెత్తగా వస్తున్నాయి. ఇప్పుడైతే నేను చేసిన ఉండలైతే మనం ఎంతగా కొట్టినా గానీ అయ్యైతే ఊడమాట అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంత గట్టిగా చేశానండి. ముందుగైతే పావు కేజీ అయితే నేనైతే బూందీ తీసుకున్నాను. కారం బూందీ కాదు, నార్మల్ బూందీ తీసుకున్నాక బెల్లం అయితే పావు కేజీ కంటే తక్కువ వేసుకొని అప్పుడు కరగబెట్టుకొని వడబెట్టుకోవాలి. ఇసుక ఏమైనా ఉంటే గనుక వచ్చేస్తది. ఇది బెల్లం పాకం వచ్చేసాక కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకున్నాక ఇప్పుడైతే లేత పాకం వచ్చింది కదా! ఇంకా ముదురు పాకం రావాలి. ఇరగ్గొడితే ఇరిగేలా ఉండాలి బెల్లం పాకం అన్నది ఈ కరకేజీ ఉండలకి. ఇప్పుడైతే గట్టిగా వచ్చింది కాబట్టి నేనేదో బూందీ అయితే ఏదైతే రెడీ చేసుకున్నానో ఆ బూందీ అన్నది కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యి వేసింది అన్నది కొంచెం బిట్టు అన్నది పోయింది. ఈ కలిపేసుకున్నాక మళ్ళీ మనము ఒక చల్లారి దాకా ఉంచుకోవాలి 10 నిమిషాలు. వేడి వేడి అయితే చేయి పెట్టకూడదండి. బాగా కలిసిపోయింది కాబట్టి ఒక ప్లేట్లో అయితే నెయ్యి వేసుకుని మనము చేతులకు అన్నది రుద్దుకోవాలి. ఎందుకంటే మనం నీళ్ళు అవి రాయకూడదు చేతులకి. మళ్ళీ అది బూందీ అన్నది ఈ కరకజ్జి ఉండ అన్నది మెత్తబడిపోతుంది. అందుకని గోరువెచ్చగున్నప్పుడే ఇలా రౌండ్ చుట్టుకోవాలండి. ఈ ఉండలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.